అందరికీ నమస్కారం. నా పేరు యజ్దాని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగం అధ్యక్షుడిని. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి 6 కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలల మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అదేవిధంగా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయటం చాలా బాధాకరం. అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలిలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద సాక్ష్యాలతో, ఆధారాలతో వారిని నిలదీయటం, వాటికి సమాధానాలు చెప్పలేక వారిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం అనేది చాలా సిగ్గుచేటు. నెల్లూరు నగరంలో అనేక అక్రమాల మీద, అనేక అన్యాయాల మీద చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, సాక్ష్యాలతో, ఆధారాలతో నిరూపించినటువంటి అనేక విషయాల మీద ఆయన్ని అభినందించాలి. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో చేసినటువంటి దగను, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో చాలా అన్యాయం, అక్రమం. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడి, యువత పక్షాన నిలబడి, మహిళల పక్షాన నిలబడి ఆయన గొంతుని వినిపిస్తా ఉన్నారు. అందుకు ఈ కూటమి ప్రభుత్వం ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలకు, ఆయన అడుగుతున్నటువంటి మాటలకు సమాధానం లేక ఆయన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం చాలా చాలా అన్యాయం. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయ, అక్రమ కేసులు, నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ అభివృద్ధి ఎక్కడ అంటే వారి మీద దాడి, మహిళలకు 1,500 ఎక్కడ అని అడిగితే వారి మీద అక్రమ కేసులు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీ తాటాకు చెప్పుళ్లకు భయపడే వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు కాదు. మీరు చేసే అన్యాయాల మీద, అక్రమాల మీద అనుక్షణం మిమ్మల్ని ప్రజల పక్షాన నిలబడి నిలదీసి మీ యొక్క అన్యాయ, అక్రమాలను బయట పెట్టే పనిలో ఖచ్చితంగా ప్రతి క్షణం ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చంద్రశేఖర్ రెడ్డి గారిని భయపెట్టాలి, ఆయన్ని ఆపాలి అని అనుకోవటం మీ అవివేకం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి నేను ఇచ్చేటటువంటి సలహా, ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలందరికీ అమలు చేసి మంచి పేరు సంపాదించుకుంటే మీకే మంచిది. లేకుంటే మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఇదే విధంగా, ఇదే రకంగా మీ అన్యాయాల మీద, అక్రమాల మీద నిలదీస్తూనే ఉంటారు, మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.